మరి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ను తెలంగాణ రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా పల్లె రవికుమార్కు నియామక పత్రం అందించారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మళ్ళీ నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ను తెలంగాణ రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా పల్లె రవికుమార్కు నియామక పత్రం అందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ తెలంగాణ రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ చైర్మన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా పల్లె రవికుమార్కు నియామక పత్రం అందించారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. వరుణ్, కొద్దిసేపటి క్రితమే సీనియర్ జర్నలిస్టు అయినటువంటి పల్లె రవికుమార్ గౌడ్కు తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ గా నియామక పత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమ నాటి నుంచి కూడా ఆయన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తోటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటూ కొద్ది రోజుల్లోనే ఏ పదవి రాకపోవడంతో తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో 2018 ఎలక్షన్ ముందులో చేరినాడు. ఆ తర్వాత గత 4 సంవత్సరాల తర్వాత మొన్న జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ యొక్క కేసీఆర్ ఇతనికి గీత కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే చెప్పడం జరిగింది. అయితే ఉద్యమ కాలంలో కేసీఆర్ తో సన్నిహితంగా మెలగడం, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ లో కీలక పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాలను కూడా ఏకతాటిపై తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన పల్లె రవికుమార్కు ఈ పదవి దక్కడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా గౌడ్స్ నాయకులు కూడా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అతను ఈ పదవికి ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా, ఏదైతే ఇంతవరకు కూడా గీత పారిశ్రామిక సంస్థ చైర్మన్ ఇప్పటివరకు నియమించలేదు, తొలిసారిగా ఆ పదవి ఆయనకి దక్కడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని జర్నలిస్టులతో పాటు గౌడ సంఘ నాయకులు కూడా ఇతని నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలైతే శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పల్లె రవికుమార్ ఎన్నిక కావడం పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.